ధీరజ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో విశ్వ తనకి ఎదురయ్యి హలో బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏం పిలిచావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వ మాత్రం అవును బావా నువ్వు మరి నాకు బావే అవుతావు కదా, నా చెల్లెళ్ళని పెళ్లి చేసుకున్నావు, అలాగే మా మేనత్త కొడుకువి, అలాంటి వాడివి నువ్వు నాకు బావనే అవుతావు కదా, అందుకే బావా అని పిలిచాను, ఏమైనా తప్ప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంట్రా తాడి చెట్టులాగా ఉండి నువ్వు నన్ను పలకరిస్తున్నావంటే నాకు చాలా షాకింగ్గా ఉంది, అందుకే అలా అడిగాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ మాత్రం ధీరజ్ని చాలా కోపంగా చూసి తన చెయ్యిని తీసుకొని సంక్రాంతి శుభాకాంక్షలు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా విశ్వాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ మాత్రం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తుంటే అలా చూస్తున్నావేంటి బావా, నీకే చెప్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్కి ఏమీ అర్థం కాక సర్లే నాకెందుకు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో విశ్వ అరేంజ్ చేసిన రౌడీలు అయితే ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎలాగైనా సరే వీడిని ఈరోజు లేపేయాలి అని చెప్పేసి అయితే ఒక కత్తిని తీసుకొని ధీరజ్ మీదకు వస్తూ ఉంటాడు. ఇంతలో ఇక్కడ ఉన్న ధీరజ్ అది గమనించకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.